Hello, good evening. Welcome to ARS News Channel. సిరాజ్ మ్యాజిక్ ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్పై ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ. లండన్లోని ఓవల్ వేదికగా జరిగిన 5వ టెస్టులో ఇంగ్లాండ్పై టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 6 వికెట్ల నష్టానికి 339 పరుగులతో 5వ రోజు ఉదయం ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ విజయానికి 367 పరుగులకు ఆలౌటయ్యింది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ సత్తా చాటడంతో ఆతిథ్య జట్టుపై ఇండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన సిరాజ్ అంతకు ముందు తొలి ఇన్నింగ్స్లోనూ 4 వికెట్లు పడగొట్టాడు. ఓవల్ టెస్ట్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ. 5వ రోజు ఉదయం అదరగొట్టిన భారత పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్. 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై గెలిచిన భారత్ సిరీస్ సమం. ఇంగ్లాండ్తో 5వ టెస్ట్లో భారత జట్టు అద్భుతం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా భారత్ మాత్రం ఆ అవకాశమే ఇవ్వలేదు. మిగిలిన 4 వికెట్లను పడగొట్టి 5వ టెస్ట్లో జయభేరి మోగించింది. ఫలితంగా సిరీస్ను సైతం 2-2తో సమం చేసింది. ఓ దశలో 3 మ్యాచ్లు ముగిసేసరికి 1-2తో వెనుకబడ్డ భారత్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని సిరీస్ను సమం చేసింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు హీరోలుగా మారిపోయారు. విజయానికి 35 రన్స్ అవసరమైన దశలో ఇంగ్లాండ్ 5వ రోజు బ్యాటింగ్కు వచ్చింది. చేతిలో 4 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు ఎలాగైనా గెలవాలని భావించింది. పక్కా ప్లాన్ ప్రకారం పిచ్ బ్యాటర్లకు అనుకూలించేలా 4వ రోజు ఉదయం ఆట ప్రారంభానికి ముందు భారీ రోలర్ను పిచ్పై ఉపయోగించింది. గెలుస్తామని ఆశాభావంతోనే బ్యాటింగ్కు వచ్చింది. అయితే 4వ రోజు చివర్లో అద్భుతమైన బౌలింగ్తో భారత్ను పోటీలోకి తెచ్చిన పేసర్లు 5వ రోజు కూడా అదే పట్టుదలతో కనబరిచారు. 5వ రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే జెమీ ఓవర్టన్ షాక్ ఇచ్చాడు. ప్రసిద్ధ్ విసిరిన తొలి 2 బంతులను బౌండరీకి తరలించాడు. దీంతో సమీకరణం ఇంగ్లాండ్కు అనుకూలంగా మారిపోయింది. ఆ జట్టు విజయానికి ఇంకా 27 పరుగులు మాత్రమే కావాలి. కాని మహమ్మద్ సిరాజ్ కీలకమైన వికెట్ తీశాడు. జెమీ స్మిత్ను అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో జెమీ ఓవర్టన్ను కూడా పెవిలియన్ పంపించాడు. ప్రసిద్ధ్ కృష్ణ సైతం వికెట్ల వేటలో పాల్గొన్నాడు. జోష్ టంగ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సమయంలో క్రిస్ వోక్స్ ఒంటిచేత్తో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే అతడికి స్ట్రైక్ రాకుండా మరో ఎండ్లో ఉన్న గస్ అట్కిన్సన్ జాగ్రత్తపడ్డాడు. ఓ 6 కొట్టిన అతడు మ్యాచ్ను మరింత ఉత్కంఠగా మార్చేశాడు. ఆ తర్వాత కూడా ఓవర్ చివరి బంతికి రన్స్ చేయడంతో చేయాల్సిన పరుగుల సంఖ్య 10 రన్స్ లోపే వచ్చింది. కాని ఈ సిరీస్లో విశేషంగా రాణిస్తున్న సిరాజ్ చివరి వికెట్ తీశాడు. గస్ అట్కిన్సన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా 6 రన్స్ తేడాతో గెలుపొందింది. సిరీస్ను 2-2తో సమం చేసింది. 5వ టెస్ట్ స్కోర్లు: తొలి ఇన్నింగ్స్ భారత్ 224, ఇంగ్లాండ్ 247. రెండో ఇన్నింగ్స్ భారత్ 396, ఇంగ్లాండ్ 367.